మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని మాటలను బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా, బందీలుగా, చెరననుభవించిన వారుగా, వెట్టి పనులు చేయువారిగా, దాసులుగా వారు ఉంచబడ్డారు. దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు దైవజనుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రియులారా, గమనించండి, ఇంత జరిగిన తర్వాత వారందరూ ఒకటే ఆహారం తిన్నారు, ఒకటే పానం చేశారు. ఏమండి, మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. అయితే ఏం జరిగింది అంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చూసారా, ఇంత జరిగినప్పటికీ, బానిస బ్రతుకు నుంచి విడుదల కలిగినప్పటికీ, దేవుడు ఆహారముతో పోషించినప్పటికీ, దేవుడు నీటితో దప్పిక తీర్చినప్పటికీ కూడా వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుక ఏం చేయబడ్డారయ్యా వారంటే వారు అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు, సంహరింపబడ్డారు. ప్రియులారా, చూడండి, ఈరోజు దేవుని పిల్లలముగా మనం మారామే, దేవుని బిడ్డలుగా మనం మారాము కదా. మరి దేవునికి ఇష్టలుగా ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవునికి ఇష్టలుగా ఎందుకు మారలేకపోతున్నాం? దేవుడు మనల్ని రక్షించుకున్నది అందుకు కాదా? దేవుడు మనల్ని విమోచించుకున్నది అందుకు కాదా? దేవుని తనకు సొత్తుగా మార్చుకున్నది దేవునికి ఇష్టలుగా జీవించాలని కదా దేవుడు మార్చుకున్నది. కానీ ఈ రోజున అనేక మంది ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండక వారి జీవితాల్లో సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ఉన్నారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క ఇష్టానికి ఒప్పుకో, దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకో. ప్రియులారా, గమనించండి, దేవునికి ఇష్టలుగా లేని కారణాన వారు సంహరింపబడ్డారు. వారు అరణ్యంలో రాలినట్టుగా రాలిపోయారు. ఈ రోజున మన జీవితాలు కూడా దేనికి మనం ఇష్టలుగా మారుతున్నాము? ఎవరికి మనం ఇష్టలుగా మారుతున్నాము? మనుషులకు ఇష్టలుగా మారుతున్నామా? ఏమండి, వస్తువుకి ఇష్టలుగా మారుతున్నామా? పరికరాలకు ఇష్టలుగా మారుతున్నామా? గమనించాలి. ప్రియులారా, అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలారు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా
మనం ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. అంటే ఆయనకిష్టలుగా మనం మార్చబడాలి. ఆయనకు సమీపస్తులుగా మనం మార్చబడాలి. ఆయనకిష్టులైనటువంటి వారిని ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆయన ఘనపరచగలిగిన దేవుడు. ప్రియులారా గమనించండి. ఆయనకిష్టులైనటువంటి వారి ద్వారా ఆయన పనిని జరిగించుకునే దేవుడు. కనుక దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయనకు ఇష్టలుగా మనం జీవించాలి. ఆయనకు ఇష్టలుగా మనం మారాలి. ఆయనకు ఇష్టలుగా మనం నడవాలి. మనుషులకు కాదు, అధికారులకు కాదు, దేవునికి మనం ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఒక వ్యక్తికి ఇష్టముగా మనం ఉండకపోతే, ఒక వ్యక్తికి మనం ఇష్టలుగా ఉండకపోతే, వారు చేయవలసినటువంటి సహాయాన్ని చేయరు కదా! కనుక మన జీవితంలో కూడా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా, ఇష్టలైనటువంటి వారిగా మనం జీవించగలిగిన జీవితాన్ని మనం పొందుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. మనుషులకు ఇష్టంగా ఉంటే కొద్ది కాలం వారు మనల్ని బాగానే చూసుకుంటారు. వారికి కోపం వచ్చినా మనకే ఇబ్బంది, మనకు కోపం వచ్చినా మనకే ఇబ్బంది. కానీ దేవునికి ఇష్టలుగా ఉంటే అలా జరగదు, అలాగుండదు. కనుక ప్రియమైన వారలారా, దేవుని సంఘములో పరిశుద్ధపరచబడినటువంటి ఆహారమును మనం భుజిస్తా ఉన్నాం బల్లలో. ఆయన రక్తమును ఒకే పాత్రలో నుండి త్రాగుతున్నాము. కనుక ఆయనకు ఇష్టలుగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. అటువంటి కృపా భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యమును మా వినికిడిలో దీవించి ఆశీర్వదించు. ప్రభువా, విన్న వాక్యం ప్రకారంగా జీవించుటకు మీ కృపను సహాయము దయచేయి. ఎవరెవరు ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నారో, ఎలాంటి ఇరుకుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి ఇరుకుల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారి సమస్యల నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.